అంటే ఇజ్రాయెల్ దేవుని గురించి నీకు తెలుసు కాబట్టి నీ యొక్క కుటుంబం రక్షింపబడబోతుంది. నువ్వు ఈ గృహంలో ఎంతమందిని అయితే ఈ గృహంలో నువ్వు చేర్చుకుంటావో, నీ రక్త సంబంధికులను కానీ నీ బంధువులను కానీ ఎవరు ఈ గృహంలోకి చేర్చబడతారో వాళ్ళందరూ దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పింపబడతారు, దేవుని యొక్క కీడు నుంచి వాళ్ళు తప్పింపబడతారని ఆ యొక్క సమరియా స్త్రీకి చెప్పడం జరుగుతుంది. అది ఆ యొక్క రహాబ్ అనే వేశ్యకు చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఈ యొక్క సమరియా స్త్రీకి తెలుసు, ఏమని తెలుసు, ఒక మెస్సయ్య రాబోతుండు, ఆ మెస్సయ్య మమ్ములని విమోచింపబోతుండు అని తెలుసు. ఇక్కడ లేఖనంలో ఏమని రాయబడ్డది, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతమును మీద నాయనను యెరూషలేములో నాయనను మీ తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు